తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మంటలు రేపుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్తుంటే ప్రభుత్వానికి చేత కాదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ వివాదంలోకి బీజేపీ కూడా దూరింది. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో రాజకీయం చేసేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికార ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అంశంపై ఎవరికి వారు తమ వాదన వినిపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వాదననే రిటైర్డ్ ఇంజనీర్లు వినిపిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నేతలు తీసుకున్న కమిషన్లలో రిటైర్డ్ ఇంజనీర్లకు కూడా వాటా ఉందని ఆరోపించారు. ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు అట్టి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ హింసను ప్రేరేపించేలా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్నటిదాకా అదే రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ పట్టుకుని అసెంబ్లీలో గొప్పగా మాట్లాడినావు కదా. నిపుణులు 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 ఈ నిపుణులే గొప్పగా చెప్పి మేడిగడ్డ వద్దని అన్నావు కదా. ఇవాళ ఆ నిపుణులే నీళ్ళు ఎత్తన్నారు. నిన్నటిదాకానేమో ఆ రిపోర్ట్ పట్టుకొని నిపుణులు వాళ్ళు తెలంగాణ అనుభవజ్ఞులు ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్లు నిపుణుల కమిటీ అని మాట్లాడినావు. ఇవాళ నీళ్ళు ఎత్తమైన వరకు ఆ నిపుణులు బీఆర్ఎస్ వాళ్ళు అయిపోతారా నీకు? కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినటంపై బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల ఇప్పుడు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. స్వయంగా ముఖ్యమంత్రి కోసి రక్తం చల్లుతా అని మాట్లాడుతుంటే నిజమే, ఒకప్పుడు మీ సమైక్యేంద్ర తూటాలతోని రక్తం బారిన ఈ నీళ్ళల్లో అగో గదే కన్నెపల్లి పంప్ హౌస్ తోని కేసీఆర్ ఇంచు నీళ్లు బారిచ్చిండు, దాంతోనే సస్యశ్యామలం చేసిండు, దాంతోనే 3 కోట్ల టన్నుల పంట పండించిండు. అందులో ప్రతి గింజలో ఉంది కేసీఆర్ చెమట, కేసీఆర్ రక్తం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.